కొంతమంది అడుగుతారు, మనం ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నాం, స్థానిక సంస్థలు రాబోతున్నాయి, ఎన్ని సీట్లు ఇస్తారు, మనకి ఎన్ని సీట్లు ఇస్తారనేది కాదు కదా, మన నాయకత్వం ఎక్కడ బలంగా ఉంది, మన నాయకత్వం ఎక్కడ గెలవగలుగుతుంది, మన నాయకత్వం చూసి ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారు, అటువంటి ప్రదేశాలు అటువంటి ప్రాంతాలు మనం గుర్తించిన తర్వాతే అక్కడ మనం పోటీ చేయగలుగుతాం అనే హక్కు అప్పుడు మనకు వస్తుంది, మనం మాట్లాడగలుగుతాం. అంతేగాని 4 ఫ్లెక్సీలు కట్టుకుని పేపర్లో 4 అడ్వర్టైజ్మెంట్లు వేసుకున్నంత మాత్రాన మన నాయకత్వం రాదు మనకి. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. నిలబడాలి, సమస్య పైన నిలబడాలి. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని సార్వత్రిక ఎన్నికలప్పుడు అవసరమైతే మనం తగ్గుదాం, ఏ ప్రాంతంలో మన అభ్యర్థులు ఉన్నారో పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో. కానీ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చీలనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను అనుకోవడం అది పొరపాటు.